హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలాంటి మసాలాలు యూస్ చేయకుండా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోతారు. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు సాఫ్ట్ అవ్వడానికి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్, టొమాటోస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఈ టైంలో బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు చింతపండు పులుసుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఎగ్ పులుసుని మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టేస్టీగా, చాలా యమ్మీగా ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ పులుసు వేడివేడి అన్నంలో అలాగే రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.